ముందుగా అందరికీ కూడా జాతీయ బాలికా దినోత్సవం శుభాకాంక్షలు. మొదటిగా ఈ బాలికా దినోత్సవం పురస్కరించుకొని ఇవాళ హెల్త్ క్యాంప్ ఏదైతే మన శివనాయక్ గారు తలపెట్టారో ఇది చాలా ఆనందదాయకం, సంతోషకరం. అట్లాగే ఇప్పుడు మన ఆశాలు ఇప్పుడు ఈ పిఎస్సి చర్ల తరపున మనం ఇవాళ ఈ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దీని విధంగా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చర్లకి ఈ లింగాపురం పాడు కానీ లింగాపురం కానీ ఇవన్నీ కొంచెం మారుమూల ప్రాంతాలు. సో ఇక్కడ ప్రతి ఒక్కరూ పిఎస్సి చర్లకి వచ్చి వైద్యం తీసుకోవడం ఇమీడియట్గా అంటే కొంచెం కష్టతరమే. అయితే దీనికోసం మన పరిధిలో ఆశాలు ఉన్నారు. ఆశాలు వారు ఇంటింటికి గడప గడపకి వెళ్ళి చిన్నపిల్లల నుంచి ముసలివారు వరకు కూడా పెద్దవారు వరకు కూడా వారికి ఎటువంటి కష్టం ఉన్నా సరే అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అంటే వారి చేతులు ఎంతవరకు అయితే వారు చేయగలుగుతారో చిన్న చిన్న జబ్బులు, ఫస్ట్ జ్వరం వచ్చిందంటే ఒక టాబ్లెట్ డోలో కానీ పారాసిటమాల్ కానీ అందించడం జరుగుతుంది. తర్వాత ఏమన్నా మలేరియా కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి రక్తపోత కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి ఎంతవరకు అయితే అవసరం ఉందో తర్వాత రిఫర్ చేయడం జరుగుతుంది, పిఎస్సికి రిఫర్ చేయడం జరుగుతుంది. అంటే మన గర్భిణీ సందర్శన చేస్తారు, బాలింతల సందర్శన చేస్తారు, పుట్టిన వెంటనే పిల్లల్ని వాళ్ళందరినీ కూడా చిన్నపిల్లల్ని కూడా సందర్శించడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా మన మెడికల్ ఆఫీసర్ గారికి పిఎస్సి చర్లకి రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం ఏంటంటే జనాల్ని మీరందరూ కూడా ఆశలతోని వాళ్ళు ఏదో సర్వీసెస్ మీకు అందిస్తున్నారో వాళ్ళతో కొంచెం మాట్లాడి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే దయచేసి ప్రాథమిక దశలోనే మన ఇందాక ఎవరు చెప్పినట్టుగా ఎంపీడో గారు చెప్పినట్టుగా ప్రాథమిక దశలోనే జబ్బుని మనం తెలుసుకోవడం జరుగుతుంది. తద్వారా ఏమైనా అవసరం ఉంటే పిఎస్సికి వచ్చిన తర్వాత మనకు టీహబ్లో టెస్టులు ఉన్నాయి, రకరకాల ఇతర టెస్టులు అన్నీ ఉన్నాయి. అవన్నీ టెస్ట్ చేయించుకున్న తర్వాత అవసరం అంటే మనకు భద్రాచలం ఫైనల్గా లాస్ట్ స్టేజ్లోనే మనకు భద్రాచలం రిఫర్ అవసరం అంటే వస్తుంది. లేకపోతే మనకు పిఎస్సిలోనే లేదా సిఎస్సిలోనే మనకు ట్రీట్మెంట్ అందించడం జరుగుతుందండి. సో మరొకసారి ఈ హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం చాలా ఆనందదాయకం. అలాగే మీరందరూ కూడా ఏమన్నా సరే మీకు ఇబ్బందులు మెడికల్ పరంగా ఏమి ఇబ్బందులు ఉన్నా సరే అందరూ దయచేసి కూలంకుషంగా మా వైద్యాధికారులతో మాట్లాడి చెప్పి వారిని సూచనలు సలహాలు అలాగే మందులు తీసుకుంటారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.